తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపైన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దిల్సుఖ్ నగర్ లో పెద్ద ఎత్తున వందల మంది వేల మంది నిరుద్యోగులు కదం తొక్కారని చెప్పుకోవచ్చు. నిరుద్యోగుల డిమాండ్ ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటని వాళ్ళని తెలుసుకున్నాం. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మాకు మా పక్షాన అశోక్ సారు ఇవాళ ఒక నిరుద్యోగుల పక్షాన పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేద్దామనేసి. ఆ దీక్షకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోగా సొంతంగా మా అశోక్ సారు ఇంటి దగ్గర సొంత దీక్ష చేస్తే అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. విడుదల చేయాలి, అశోక్ సార్ని వెంటనే విడుదల చేయాలి. లేడీస్ అని చూడకుండా కూడా అరెస్ట్ చేసిర్రు. మేము ఏం తప్పు చేశామంటే శాంతియుతంగా మా ఇంట్లో మేము దీక్ష చేసుకుంటే మీరు అరెస్ట్ చేయడానికి మీకేం హక్కు ఉన్నది? మేము రోడ్లకు ఎక్కామా? పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర పోయినామా? ఎందుకు చేశారు మీరు? మా ప్రభుత్వాలతో ఆడుకొని ఇన్ని రోజుల నుంచి మీ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మా గురుకుల అభ్యర్థులు, జియో నెంబర్ 46 అభ్యర్థులు, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు, తర్వాత టెట్ అభ్యర్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు, పీఈటీ అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 3 అభ్యర్థులు, ప్రతి అభ్యర్థి వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రభుత్వం కొంచెం కూడా స్పందిస్తలేదు. ఇంతమంది ఇన్ని రకాల గ్రూప్ 2 పోస్టులు పెంచాలి 2000కి, గ్రూప్ 3 3000కి పెంచాలి, గ్రూప్ 1 1000కి పెంచాలి, అదేవిధంగా డిఎస్సి వచ్చేసి 21,000కి పెంచాలి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 8,000 నుంచి 9,000కి పెంచాలి, పీఈటీ పోస్టులు 16,000కి పెంచాలి, గురుకులకు రీరిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అది కూడా చేయాలి. అన్ని విధాలుగా ప్రభుత్వ నిరుద్యోగులు ప్రభుత్వ జియో నెంబర్ 46 ని కూడా రద్దు చేయాలి. ప్రధానమైనటువంటి డిమాండ్ అయినటువంటి అశోక్ సార్ గారు మాకు ఏ సమస్యలపైన గురుకుల అభ్యర్థులకు సంబంధించినటువంటి రీలిక్వెస్ట్మెంట్ ఆప్షన్ బ్యాక్లాగ్ లేకుండా చూడడం కోసము, అదేవిధంగా జియో నెంబర్ 46 రద్దు చేసి వెంటనే 2,000 మంది విద్యార్థులకు న్యాయం చేకూర్చాల్సిందిగా, అదేవిధంగా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఈ 2 లక్షల ఉద్యోగాల పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం దగా చేసి అదే 500 గ్రూప్ 1, అదే 700 గ్రూప్ 2, అదే 1300 గ్రూప్ 3 తోటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ అన్నింటిని నిరసిస్తూ మేము గ్రూప్ 1లో 1000, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 గురుకుల అభ్యర్థులు ఒక్క పోస్టు ఖాళీ లేకుండా అందులో కేవలం సగం మాత్రమే నింపిరు సార్. సగం నింపి సగం బ్యాక్లాగ్ పెట్టుకున్నారు సార్. సో అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ పెట్టారు. డిఎల్కి, జేఎల్కి, పీజీటీకి, టీజీటీకి అన్నిటికీ ఒకటే పరీక్ష పెట్టి అన్ని రిజల్ట్స్ ఒకేసారి ఇస్తే ఒకే అభ్యర్థికి 3-4 పోస్టులు వస్తే ఆ ఒక్క అభ్యర్థి 3-4 పోస్టులు చేయడు కదా సార్. సార్ హడావుడిగా పీజీటీ అనే ఫలితాలను ఇచ్చి వాళ్ళను ఆ ఎల్బీ స్టేడియంకి పిలిపించుకొని మొత్తానికి ఇచ్చారు. మేమేమనుకున్నామంటే సరే ఇది ఒక్కటి ఏదో ముఖ్యమంత్రి సంబరంగా ఇస్తున్నాడు కావచ్చు అనుకున్నాం. మరి ఆ తర్వాత టీజీటీ విలువకుండా మళ్ళీ జేఎల్ డిఎల్ జేఎల్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా టీజీటీ ఇవ్వడం, మళ్ళీ టీజీటీ ఇచ్చినప్పుడు పై స్థాయి ఉద్యోగాల రిజల్ట్ ప్రకటించకపోవడం, ఇవన్నీ ఒక గందరగోళానికి తారతీసి 3,500 పోస్టులు మిగిలే విధంగా వీళ్ళొక బ్యాక్లాగ్స్ మిగలాలనే ఉద్దేశంతో ఒక నాటకం ఆడినట్టు మాకు అనిపిస్తుంది. ఇది నిరుద్యోగుల డిమాండ్లు. వెంటనే మా నియామకాలు చేపట్టాల్సిన అవసరం లేదంటే ఇదే విధంగా రోడ్లు ఎక్కుతాం. దాంతోపాటు గతంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పారు, అన్నా అంటే ఉన్నా అంటూ ఈ విధంగా చెప్పారు కదా. మరి ఇప్పుడు మాకు సమస్య, మాకు ఆపద వచ్చింది, పరిష్కరించాల్సిన అవసరం ముఖ్యమంత్రి చేతిలో ఉందంటూ నిలదీస్తున్నారు నిరుద్యోగులు. ఓటు స్టూడియో.